గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఇక్కడ గత సంవత్సరం నుంచి ఒక విషయం మీద భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమకి గద్దర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత, ఆయన పేరు పెట్టి అవార్డ్స్ కరెక్టేనా అని మాట్లాడే వాయిస్లు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సినిమా పరిశ్రమకి నందికి ఉన్న సంబంధం ఏమి? నంది శివుని గుడి ముందర ఉండేటువంటి ఒక విగ్రహం. ఆ నంది అవార్డు అనేది ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఆనాటి మేధావులు, ఆనాటి ముఖ్యమంత్రులు, పెద్దలు, ఐఏఎస్లు వాళ్ళు నందికి ఒక ప్రత్యేకమైన, అది శివుని గుడి ముందు ఉంటుంది కాబట్టి దానికి ఒక పూజనీయ స్థానం ఉందని అప్పుడు దాన్ని ఎన్నుకున్నారు ఆయన. ఈయన ప్రజల్లో ఉన్నటువంటి పూజనీయమైన వ్యక్తిని అవార్డీ పేరుగా ఈయన వీళ్ళ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మంత్రిమండలి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని కాదంటానికి ఎవరు? సార్ అవర్ ఓన్ మినిస్టర్ అయ్యా, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హీ కెన్ డిసైడ్, యూ మస్ట్ ఫాలో. హూ ఆర్ యు సే టు నో? ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే గద్దర్ గారి పాట విని మొదటిసారి పాదాభివందనం చేసినాడు. ఎందుకు చేసినాడు? ప్రజలు ముఖ్యం మిత్రమా, ప్రజలు ముఖ్యం. ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి పాత్రత గద్దర్ గారిది. అయ్యో, ఆ విషయంలో అసలు నో డౌట్ కదా, అది దేశవ్యాప్తంగా తెలిసిన విషయం కదా. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవ్వడం అనేది తప్పేమి? ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టినారు ఇవాళ? ఆయన యొక్క అంటే ఓన్లీ నటుడేనాయన? ఈజ్ డైరెక్టర్, ఈజ్ రైటర్. ఒక విప్లవం తీసుకొచ్చినాడు రావణ పాత్రకి, దుర్యోధన పాత్రకి. ఆయన కెరియర్, ఆయన పేరు మీద అవార్డు అంటే కేవలం ఒక నటుడుగానేనా? ఆయన ముఖ్యమంత్రి, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అబ్బా, ఆయన పేరు మీద చేసినాడు. అది కరెక్టే కదా. అది కరెక్ట్ అయినప్పుడు గద్దర్ అన్నది కూడా కరెక్టే కదా సార్. కరెక్ట్. రామారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు ఎక్కడన్నా, ఏ చీకటి అడవి లోపల, కానీ గద్దరన్న తెలియని వాళ్ళు లేరు ఇవాళ కదా. కాబట్టి ఆయనను తీసుకురావడం అనేది ప్రజల వేస్తున్న పీట అది. దాన్ని తీసుకోవడానికి చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అది ఉండాలి, అది ఆయనకుంది. మీరు చెప్తున్న వాటిల్లో సార్, అంటే ఒక కవికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చే గౌరవం, అంటే ఒక జర్నలిస్టుగా కళ్ళు చెమర్చిన సంఘటన అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆ పాడే. నేను చెప్తాను దానికి నేను చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను భూమి మీద అంటున్నాను, భూమి మీద అలసాని పెద్దనకు గౌరవం ఇవ్వడానికి శ్రీకృష్ణదేవరాయలు పల్లకి మాత్రమే మోసినాడు. అందశ్రీ పాడే మోసినాడు రేవంత్ రెడ్డి గారు. మాకెందుకు ప్రేమ ఉండదయ్యా? అందశ్రీ ఎవరయ్యా? పాట. అందశ్రీ అంటే ఇది ఒక సింబల్ ఆఫ్ సాంగ్ కదా, సింబల్ ఆఫ్ లిరిక్ కదా, సింబల్ ఆఫ్ ఫోక్ సింగర్ కదా, సింబల్ ఆఫ్ కామన్ మ్యాన్ ఎక్స్ప్రెషన్ కదా. ఆయన పాడే మోసినాడు, పాలు పోసినాడు. మీరు ఒకటి చెప్పండి నాకు, మీరు క్యూబా చరిత్ర చెప్తారా, రష్యా చెప్తారా, లేకపోతే చైనా చెప్తారా? ఒక కవికి ఆ పాలకుడు నోట్లో పాలు పోసి అందశ్రీ అని చెవి దగ్గర పిలిచి చేసినటువంటి ముఖ్యమంత్రి గురించి మీరు ఏ ఉదాహరణ చెప్పగలరు రాజా? మీరు లేదు కదా. అందుకు నేను గౌరవించొద్దు? అందశ్రీ అంటే ఎవరు? నాకు మరో రూపమే కదా. కోరటు వెంకన్నకు మరో రూపమే కదా. ఒక జయరాజుకు మరో రూపమే కదా అందశ్రీ. అంటే ఒక పాటకు నడుస్తున్న మానవాకారమే కదా. అది పార్థివ శరీరమైనప్పుడు పాలకుడు వచ్చి అది మోయడం అనేది హౌ వండర్ఫుల్. చనిపోయేటప్పుడు కూడా ఏ దృశ్యం నీకు ఇష్టమైంది అని అడిగితే ఎవరైనా అందశ్రీ పాడే మోసిన రేవంత్ గారి దృశ్యం నా కళ్ళలో నిలిచిపోయిందని చెప్తాను. నేను కవిని. నాకు రేపు ఈ అవార్డులు నేను వస్తాయని భావించట్లేదు. వచ్చిన వాటికి కృతజ్ఞత చెప్తాను, కానీ రేపు ఇంకేదో వస్తాను కూడా చెప్పట్లేదు. నేను నా కవులకు, నా పాటల తమ్ముళ్లకు, అన్నలకు వాళ్ళు ఇస్తున్న గౌరవం, చనిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవానికి నా హృదయం కదిలింది. దట్స్ మై పర్సనల్. వేరే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోమంటున్నా మనకెందుకు? ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళు చేసేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది.
నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు, కానీ నీ అభిప్రాయాన్ని నువ్వు స్వేచ్ఛగా మాట్లాడుతుంటే వద్దనే హక్కు నాకు లేదుగా. సార్ అట్లాగే నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను నేను ఎక్స్ప్రెషన్ చేస్తే వద్దనే అధికారం ఇంకెవరికే లేదుగా. తిట్టేవాళ్ళు తిడతారు. ₹1 ఇచ్చింది కాబట్టి మీకు రేపు మీరు ఈ ఇంటర్వ్యూ వస్తుంటే కింద మీకు వస్తాయి వరుసగా, ఏమైనా వస్తాయి ఎరికైనా ₹1 మాట్లాడిస్తున్నాయి అని ఒక మాట వస్తుంది రేపు మీకు ఐ డ్రీమ్స్ లోపల కింద వాళ్ళ కామెంట్స్ లోపల, నాకు తెలుసులేరా ₹1 నాకు తెలుసులేరా నీకు అదేంటి నారాయణ రెడ్డి గారు అవార్డు అని కింద వస్తూ ఉంటాయి. ఐ డోంట్ కేర్. కానీ 60-70 ఏళ్ల క్రితమే కోట్ల రూపాయలు వదులుకున్న కుటుంబం కదా. ఎస్, కాలం చాలా గొప్పది రాజా. ఒకసారి కిటికీ మూవీ పడితే అంతకన్నా పెద్ద సింహద్వారం తెరవబడుతుంది. దానికి లేట్ అయింది. అది మా నాన్న తరంలో కాకుండా నా తరంలో వచ్చింది. బట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గానే సమాధానం కావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఏదైనా కీలక పదవిలో కనిపించబోతున్నారా? లేదు, నాకు ఇంతవరకు అటువంటి సిగ్నల్స్ ఏమీ లేవు. కాకపోతే మీకు వచ్చినవి మీకు అది తెలుసు కదా. ఇది మొన్న అందశ్రీ గారు ఆ దాంట్లో మనకు వచ్చింది చెప్పాను మీకు నేను. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో కూడా నాకు వచ్చింది, మీరు తెలిసింది, అందుకే మనం కలుసుకున్నాం. కాబట్టి నేను ఫలానదేదో వస్తుందనేటువంటి ఆలోచన కానీ అర్థింపు కానీ లేదు, ఆశ కూడా లేదు. కానీ ఏదైనా భరించి వస్తే కాదనను. అలాగని నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఎన్నికల క్యాంపస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో పోటీ చేయను. గౌరవనీయమైనటువంటి స్థానంలో ఒక ఎమ్మెల్సీ, ఒక గవర్నర్ కోటాలో, అది కూడా కవి కళాకారుల కోటాలోనే వస్తే నా వంతుగా నేను ఆయనకు నిలబడతా. నా వంతుగా ఆయన హృదయాన్ని నా గొంతుతో నేను శాసనమండలిలో ప్రకటిస్తా. కానీ అది గౌరవనీయమైనటువంటి స్వాగతమే, అంటే పిలుపే కావాలి తప్ప నాకు ఈ రాజకీయాలను. ఎందుకంటే నాకు కాంగ్రెస్లో ఎంతమంది ఇష్టమైంది ఉన్న వాళ్ళు ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎంఐఎంలో ఉన్నారు. నా పాట అంటే ఇష్టపడని వాళ్ళు, రాజకీయాలతో భేదం అతీతమైనటువంటి ప్రేక్షకులు ప్రజలు నాకున్నారు. వాళ్ళు నాకు ఇష్టం అంతే తప్ప నేను పార్టీ వ్యక్తిని కదా. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. మా నాన్న పార్టీ మెంబర్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ సిపిఐ ఆర్ సిపిఎం ఆర్ మావోయిస్ట్ సంథింగ్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ బీజేపీ. బట్ ఐ లైక్ గాంధీ అండ్ నెహ్రూ. గాంధీ నెహ్రూల యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ మార్గ నిర్దేశకత్వాన్ని ఇష్టపడే వాళ్ళలో నేను ఒకటి. సార్ ఇది క్లియర్ అమ్మా. అంటే కారల్ మార్క్స్ ని, కరమ్చంద్ మోహన్ గాంధీని ఒకే దగ్గరికి చేస్తే ఒక ఆకారం అయితే అది ఇష్టపడతాను నేను. అది కాంగ్రెస్ లో ఉందని మీరంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, బట్ ఐ లైక్ దట్. కారల్ మార్క్స్ ని, కరమ్చంద్ మోహన్ గాంధీని కలుపుకొని తను రేవంత్ గారు చేస్తున్నటువంటి విధానాలే ఇవాళ నాకు ఇష్టపడుతున్నాయి.